75వ భారత రాజ్యాంగ దినోత్సవం వజ్రోత్సవాలను జరుపుతూ కొమరభీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో 26 మంగళవారం రోజున భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొమరంభీం విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ కొమరంభీం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేయడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశమై అంబేద్కర్ ప్రతిమకు పుష్పాంజలి ఘటించి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని స్మరిస్తూ గౌరవ వందన సమర్పణ చేయడం జరిగింది. అనంతరం సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు దాడి దిలీప్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. స్వాతంత్ర భారత గణతంత్ర రాజ్యాన్ని పాలన వ్యవస్థను నడిపించడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో 1947 ఆగస్టు 29న రాజ్యాంగం రచనా కమిటీ ఏర్పాట్లు చేయబడి అంబేద్కర్ గారి అధ్యక్షతన అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. నవంబర్ 26, 1949న నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఆమోదించారు. నేడు అమల్లోకి వచ్చిన దినం నేటితో 75 వసంతాలు కావస్తుంది. మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగం మరవలేనిదంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలోని కౌటాల మాజీ ఎంపీపీ బాసర్కార్ విశ్వనాథ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక్ దళ్ నాయకులు నర్సయ్య, గోపీదాస్, జీవన్ దాస్, మల్లయ్య, బండురావు, నానాజీ, ప్రకాష్, పాపయ్య, మురళి, లహన్సు, సదాశివ్, మారుతి, వెంకటేష్, కృష్ణ, భూపతి, రామ్దాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చింతలమానేపల్లి మండలంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మౌల్కర్ సౌమ్య, సివిల్ పోలీస్ తోగల మీనా, ఎస్ఐ, మ్యాథ్స్ టీచర్ జరీనా టీచర్, వెన్నంపల్లి ఉపేందర్, వెన్నంపల్లి మహేందర్, సివిల్ పోలీస్ ఎండి మోయిన్ పోలీసులను సాల్వతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం భారత రాజ్యాంగం గురించి రాసిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా మొదటి బహుమతి విద్యార్థులు కె శివాని, టి స్నేహ, ఎస్ నవ్య, రెండవ బహుమతిగా ఏ అస్మిత, వి భవానీ, టి స్రవంతిలు, మూడవ బహుమతి వై దివ్యలక్ష్మి, జి జయ, జె గౌతమిలకు మరియు పాటల పోటీలో స్వాతి, గౌరీ, సుష్మితలకు భారత రాజ్యాంగం పుస్తకాలు బహుకరించడం జరిగింది. చింతలమానేపల్లి గ్రామ పంచాయత్, చింతలమానేపల్లి మండల హెడ్ క్వార్టర్, అలాగనే యావత్ భారతదేశంలో ఈరోజు మన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన యొక్క ఆధునిక భారతదేశం కోసం ఈ రాజ్యాంగానికి రచించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి అంటరానితనం కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఆనాటి కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యం, అలాంటి కాలంలో ఉన్నటువంటి రాజుల కాలంలో వాళ్ళు వెనుకబడి ఉంది. ఈ విధంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆశయాలు నిర్వహించేందుకు విదేశాలకు వెళ్ళి అభ్యసించిన తర్వాత మన భారతదేశానికి 2 సంవత్సరాలు 11 నెలలు కష్టపడి మన యొక్క భారతదేశానికి రాజ్యాంగం రచించి ఇచ్చిన పెద్ద కానుక ఇది. ఈరోజు మన యొక్క భారతదేశంలో ప్రతి వర్గానికి సమాన అవకాశాలు రావడం ముఖ్య ఉద్దేశం ఈ రాజ్యాంగం వల్లనే ఉంది. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, వాళ్లకు రాజకీయంగా, విద్యాపరంగా, అలాగనే వాళ్లకు ఉన్నటువంటి స్వేచ్ఛాపరంగా వివిధ రంగాల్లో వాళ్లకు సమాన అవకాశాలు అనేటివి ఈ రాజ్యాంగం వల్లనే మనకు ఈరోజు రావడం జరుగుతుంది. ఇట్టి రాజ్యాంగానికి కాపాడుకోవడం, సంరక్షించుకోవడం మన యొక్క అందరి యొక్క ధర్మం. అందుకోసం ఈరోజు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.